హాయ్ అండి, నేను స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజెస్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూడండి, ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా బ్యాక్ నెక్కి ఈ విధంగా అయితే ప్యాచ్ వర్క్ వేసాను కదా. సేమ్ ఇది శారీలో వచ్చిన మోడల్. చూడండి, శారీలో మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. సేమ్ అదే విధంగా అయితే బ్యాక్ నెక్కి ఈ విధంగా అయితే డిజైన్ చేసేసానండి. అలాగే శారీలో కొంత పీస్ అయితే తీసి చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను. ఆ పఫ్ హ్యాండ్స్ దగ్గర షో బటన్స్, అలాగే ఈ ప్యాచ్కి కూడా షో బటన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉంది. ఆ విధంగా లీఫ్ నెక్ ఇచ్చేసేసి ఇలా డిజైన్ చేశానండి. చూడండి ఎంత బాగుందో. పూసలు కుట్టిన తర్వాత ఇంకా నీట్గా ఉందండి. ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఈ శారీ మూడు కూడా ఒకే మేడం గారి అండి. ఈ బ్లౌజ్ అయితే శారీతో పాటే వర్క్ వచ్చేస్తుందండి బ్లౌజ్కి. కానీ కట్ చేసేటప్పుడు చాలా అస్సలు ముక్కలుగా అయితే కట్ చేసి ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. అంటే హ్యాండ్స్కి వచ్చేసి లేస్ వేసాను కదా, అక్కడ కంపల్సరీగా ముక్క అనేది వచ్చింది. అలాగే ఇంకొక బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్కి ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్లో ఉన్న చిన్న పీస్ ఉంటుంది కదా, చిన్న బార్డర్, ఆ బార్డర్తో ఆ విధంగా పలకమేడ కాకుండా స్టార్ నెక్ లాగా వేస్తారు కదా, ఆ విధంగా అయితే వేసాను. చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను. అదే రండి రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదా అవి. అలాగే పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా అయితే హ్యాండ్స్కి, నెక్కి, ఫ్రంట్ నెక్కి కూడా ఈ విధంగా అయితే ఇచ్చేసానండి. ఈ 3 బ్లౌజులు కూడా ఒకే మేడం గారి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.